ప్రపంచ అందమైన అమ్మాయిలు హూ ఈస్ కేసీఆర్ అని అడిగిండ్రు. ఇక్కడ గొప్ప కట్టడాలు చూసి పరిశాన్ అయినరని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు కేసీఆర్ కట్టిన కట్టడాల మీద ఇటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అటు సుప్రీంకోర్టు మెచ్చుకున్నట్టు చెప్పిండ్రు. మరి వాళ్ళు ఏమన్నారు, దేని గురించి మాట్లాడిండ్రు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. 8,58,000 ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి. అన్ని హెచ్ఓడీస్ అక్కడ కూడా షిఫ్ట్ అయినాయి. 8,58,000 ఎస్ఎఫ్టీ 616 కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే అడగట్టాడు. సెక్రటేరియట్తో పాటు మొత్తం హెచ్ఓడీస్ అన్ని కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకదమ్ సెక్రటేరియట్ కట్టిండ్రు. అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లోనే ఉండేటట్టు కట్టిండు. ఇప్పుడు మంచిగా పరిపాలన చేసుకునేటట్టు ఉన్నది. హైదరాబాద్కు పోయినోళ్లకు అద్భుతంగా కనిపిస్తున్నది. దాన్ని ఉత్త 8 లక్షల గజాలల్లా గంభీరంగా కట్టిండు. అంతకంటే మంచిగా ఇంకెవ్వరు కడతారు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 53 లక్షల గజాలల్లా సెక్రటేరియట్ కడతానని అంటున్నాడట. అరే గంత జాగెందుకు, కేసీఆర్ మంచిగా కట్టిండు కదా, అన్ని సవలతులతోని మంచిగా ఉన్నది కదా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 53,57,000 ఎస్ఎఫ్టీ ఏంది స్వామి? గంత మంచిగా కేసీఆర్ కట్టింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎకరాలకు ఎకరాల భూమి ఎందుకు సామి అంటుండు. ఉత్త 616 కోట్లతో కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్ కనిపిస్తుంటే ఏరే తీరు ఎందుకు చేస్తున్నారు సామి అన్నట్టు అడుగుతున్నాడు. జగన్ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ గురించి ఇట్లంటే సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు అద్దుకునేంతటిది అన్నట్టు చెప్పిండు. కాళేశ్వరం చేయబట్టే వరి సాగు పెరిగింది, సర్కారే వరి వేయొద్దు అన్నట్టు చెప్పే కాడికి వచ్చింది. అట్లాంటి ప్రాజెక్టు మీద పిటిషన్లు వేసుడు మంచిది కాదని చెప్పింది. ప్రభుత్వాలు కట్టే ప్రాజెక్టులు ప్రజల కోసమే, అట్లా కట్టిందే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. అసోంటి వాటి మీద పిటిషన్ లేచుడు మానుకోండ్రి అని అన్నది. నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టుకెక్కితే ఇగో గీ మాటలు చెప్పిండు జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. చూసిండ్రా, నిజం నిలకడ మీద బయటకు వస్తుంది. అప్పటి వరకు ఉన్న అబద్ధపు ప్రచారాలను పటాపంచలు చేస్తుంది. ఇగో ఇప్పుడు తెలుస్తున్నది కేసీఆర్ కట్టిన కట్టడాల ఇలువ. తెలంగాణకు కేసీఆర్ చేసిన మేలు ఎన్నేళ్ళైనా మర్చిపోకుండా చేసిండు అని అంటున్నారు సుప్రీంకోర్టు. జగన్ చెప్పిన మాటలు విన్న పబ్లిక్. మొన్ననే హైడ్రా ఆఫీసు షురూ చేసి హైడ్రా అనేది ఎప్పట్టుకుంటదని చెప్పిండ్రు. అందుకే కావచ్చు హైడ్రా బుల్డోజర్లు మల్లగా దిల్లి. ఈసారి సెలవు దినాలలో కాకుండా కోర్టులకు పని ఉన్నప్పుడే ఇండ్లు కూలగొట్టే పని చేస్తున్నది. ఎంతమంది పబ్లిక్ ఏడ్చినా శాపనార్థాలు పెట్టినా ఇండ్లు కూలగొట్టుడు మాత్రం ఆగుతలేవు. చెరువులు నాలాలు ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు ఏడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు చేస్తున్నారు. పాపం ఎప్పుడు కట్టుకున్న ఇంట్లో ఏమో రాక్షసుడు వచ్చి మీద పడ్డట్టు ఇన్పరెక్కల బుల్డోజర్ ఇల్లు కూలగొడుతున్నది. ఖాళీ జాగు ఉన్నదని ఇండ్లు కట్టుకున్నారో లేకుంటే రూపాయి పోగేసి ఎవరి దగ్గర నన్ను కొన్నారో తెలియదు కానీ ఒక్కసారి గూడు లేని పక్షుల తీరుగా అయ్యే వరకు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి ఇంట్లో వాళ్ళు. అయ్యయ్యో గోసపాడుగాను, ఇల్లు ఖాళీ చేసేటానికి కాసింత టైం కూడా ఇయ్యలేదట. ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానొస్తున్నది. అసొంటప్పుడు మేము ఏడికి పోవాలి, మాకు కొద్దిగా కూడా టైం ఇయ్యలేదు. ఇంట్లో ఇలువైన సామాన్లు ఉన్నాయి, అవిటిని కూడా తీసుకొని ఇయ్యలేదు. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు తండ్రి తీరుగా ఆపదలున్నోళ్లను ఆదుకునే సర్కారే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోము, మా బాధ నినేటోళ్లే లేరా అన్నట్టు గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ను, రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు. కడుపులున్న బాధనంతా ఎల్లగాక్కుతున్నారు.
ప్రపంచం మీద ఎంత బాధ అయితే ఇట్లా సర్కార్ను తిడతారు చెప్పుండ్రి. నిల్వ నీడ లేకుండా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు? వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే హైడ్రాకు కూల్చివేతలకు ఏమన్నా అర్ధపర్ధం ఉంటుంది. లేకుంటే పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టి పెద్దోళ్ళ అట్లనే ఉంచితే గరీబులను రోడ్ల మీదకి నెట్టేసిన వాళ్ళు అవుతారు అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రా కూలగొట్టే కార్యాలు చూస్తున్నోళ్ళు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడల బఫర్ జోన్లున్న జాగలలో జరిగిన కూల్చివేతలటి ఇవి.